అంతా బానే ఉంది. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత నాకు 2 డౌట్స్ వచ్చాయి. కానీ టీజర్లో ఒక షార్ట్ చూసిన తర్వాత ఏమైనా ఇది కొంచెం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఏమో కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం దిల్ ఖుష్లో ఉండుంటారు. ఎందుకంటే ఒక్కరోజు గ్యాప్లో కన్నప్ప ట్రైలర్ వచ్చింది, వెంటనే రాజాసాబ్ మూవీ నుంచి ఇప్పుడు ఈ టీజర్ వచ్చింది. రెండింటిలో కూడా డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. కన్నప్ప మూవీలో ఒక వేరియేషన్, ఈ రాజాసాబ్ మూవీలో ఇంకొక వేరియేషన్. సో ఈ 2 వేరియేషన్స్ తో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఈ 2 లుక్స్ లో నాకైతే ఈ రాజాసాబ్ టీజర్ లో ఉన్న ప్రభాస్ గారి లుక్కే నచ్చింది. సో మీకు ప్రభాస్ గారు ఏ లుక్ నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. నేను ఆల్రెడీ ఈ విషయం మీద ఒక వీడియో కూడా చేశాను. నా ఫ్రెండ్ తన 2 కవల పిల్లలకి మాటలు రావు, చెవులు వినపడవు. సో వాళ్ళిద్దరి యొక్క బ్రెయిన్ ఆపరేషన్ కోసం వాడు చాలా ట్రై చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ఈ టైంలో కూడా వాడు అక్కడ హాస్పిటల్ చుట్టూ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతున్నాడు హెల్ప్ కోసం. సో మీలో ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అలాగే ఈ వీడియో ఎండ్లో కూడా ఇస్తాను. సో ప్లీజ్ ఆ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. మీ నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు, జస్ట్ ఒక లైక్ చేయండి, ఆ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. కమింగ్ టు ద టుడేస్ వీడియో కాన్సెప్ట్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ ప్రభాస్ గారు అండ్ అలాగే మారుతి గారి కాంబినేషన్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుంది అని తెలిసినప్పటి నుంచి కూడా పెద్దగా ఎవరికి కూడా అంచనాలు లేవు. నేను ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను. బట్ ఈ టీజర్ మాత్రం ఈ సినిమా మీద కొంచెం హోప్ ఇచ్చింది. ఈ టీజర్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ గారిని లాస్ట్ 2-3 మూవీస్ లో చూసి ఒక విధంగా ఎగటేసింది. ఫేస్ లో గ్లో లేదు, లుక్ కొంచెం తేడాగా ఉంది, అట్రాక్టివ్ లేదు, యాక్టివ్నెస్ లేదు అని అనిపిస్తూ ఉండేది. బట్ ఈ టీజర్ లో మాత్రం చాలా రిఫ్రెషింగ్, చాలా యాక్టివ్నెస్ లుక్ అయితే కనిపించింది నాకు. మారుతి గారు కూడా ప్రభాస్ గారి లుక్స్ మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసినట్టుంది. సో అది టీజర్ మొత్తం ప్రభాస్ గారి లుక్స్ లో కనిపించింది. నెక్స్ట్ ఈ టీజర్ లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడో డార్లింగ్, బుజ్జిగాడు టైంలో చూసాం మనం ప్రభాస్ గారి క్యారెక్టర్ లో ఒక కామెడీ, ఒక జాయ్ఫుల్, చిల్, ఫన్నీ బాయ్ క్యారెక్టర్ లో ఆఫ్టర్ దీస్ లాంగ్ మెనీ ఇయర్స్ మళ్ళీ అలాంటి క్యారెక్టర్లో ప్రభాస్ గారిని మనం చూడబోతున్నాము అని అనిపిస్తుంది. ఇంకా స్టోరీ గురించి అంటారా, దాని గురించి నేను ఇప్పుడే మాట్లాడాలి అనుకోవట్లేదు. ఇంకా ట్రైలర్ రావాలి, సాంగ్స్ రావాలి, సెకండ్ ట్రైలర్ రావాలి. సో ఇంకా చాలా అప్డేట్స్ రావాలి ఈ సినిమా గురించి. సో అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం చెప్తాను, స్టోరీ కొంచెం యావరేజ్గా ఉండి కామెడీ కొంచెం వర్కౌట్ అయ్యి కనెక్ట్ అయితే మాత్రం ప్రభాస్ గారి ఈ లుక్కి, ప్రభాస్ గారి ఫన్నీ క్యారెక్టర్కి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయిపోతుంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత నాకు 2 డౌట్స్ వచ్చాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి కామెడీ. మనకి తెలుసు మారుతి గారు మంచి కామెడీయే క్రియేట్ చేస్తారని, కానీ టీజర్లో ఒక షార్ట్ చూసిన తర్వాత ఏమైనా ఇది కొంచెం క్రింజీ కామెడీ లాగా అవుతుందా అన్న ఒక డౌట్ వచ్చింది. అదే సప్తగిరి గారి క్యారెక్టర్ లుక్స్. ఆ లుక్స్ చూస్తుంటే నాకు లైగర్ సినిమాలో అలీ గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. అది మాత్రం జరగకూడదు అని కోరుకుంటున్నాను. అండ్ మారుతి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక సినిమా చాలా బాగా తీస్తారు, కానీ ఇంకో సినిమాకి వచ్చేసరికి అది వర్కౌట్ అవ్వదు. సో ఈ సినిమా విషయంలో అలా జరగకూడదు అని కోరుకుంటున్నాను. బట్ మారుతి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఒక మంచి మూవీ ఇస్తాను అని చెప్తున్నారు. అండ్ అలాగే డిస్నీ లాంటి మూవీస్ మనం కూడా చేయగలము అని ప్రూవ్ చేస్తాను అని కూడా చెప్పారు. సో చూద్దాము, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫ్రమ్ ద మారుతి గారు. నెక్స్ట్ ఈ సినిమా మీద నాకున్న ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్. ఎందుకంటే లాస్ట్ టైం రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ వదిలినప్పుడు అందులో ఈ ఇయర్ ఏప్రిల్ రిలీజ్ అని చెప్పారు. సో ఆ లెక్క ప్రకారం ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉండాలి. కానీ అది ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి ఈ ఇయర్ December 5th రిలీజ్ అవుతుంది అని టీజర్ లో చెప్పారు. నాకు డౌటే అదే రిలీజ్ డేట్ కి సినిమా రిలీజ్ అవుతుంది అని. ఫైనల్ గా ఈ రాజాసాబ్ టీజర్ గురించి కంక్లూజన్ గా చెప్పాలంటే, విజువల్స్ బాగున్నాయి, ప్రభాస్ గారి క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి, హెయిర్ స్టైల్ బాగుంది. అండ్ అలాగే ఈ టీజర్ లో నాకు హిలేరియస్ గా అనిపించిన ఒక పార్ట్ ఉంది. అదే ఈ టీజర్ లాస్ట్ లో ఒక దయ్యాన్ని చూసి ప్రభాస్ గారు ఒక చిన్నపిల్లాడిలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, అది చూసాక నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది. ఇలాగే సినిమా మొత్తం కూడా మెయింటైన్ చేస్తే మనం థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టీజర్లో నాకు బాగా నచ్చిన ఇంకొక షాట్ ఏంటంటే, ఇదే ఒక అప్ అండ్ డౌన్లో 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి. ఈ షాట్లో పైన కుర్చీలో కూర్చున్న క్యారెక్టర్ మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా ప్రభాస్ గారి గోస్ట్ క్యారెక్టరే. ప్రభాస్ గారి ఆ గోస్ట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఒక లుక్ వదిలారు. సో ఆ షాట్ లో ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆ క్యారెక్టరే. సో అది గైస్ రాజాసాబ్ టీజర్ మీద ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ టీజర్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.